తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ఈ పేరు గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది. అసలు ఏంటి, ఎందుకు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపుగా అన్ని బ్యాంకుల నుంచి 8,100 కోట్ల రూపాయలు ఈయన రుణం తీసుకున్నారు. ఇందులో ఆ బ్యాంకులు కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ వీటన్నిటికి సంబంధించి దాదాపుగా 5,700 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. కేవలం 2,400 కోట్లు కడితే ఆయన కంపెనీ ఆయనకి మిగులుతుంది. యాజ్ ఏ ప్రమోటర్గా మళ్ళీ అతనికే వస్తుంది. కానీ ఈ బ్యాంకులన్నిటి గురించి, ఈ బ్యాంకుల వ్యవహార శైలి గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే ఒక సామాన్యుడు కానీ, ఒక రైతు కానీ, లేదా ఒక వ్యక్తి కానీ ఆ బ్యాంకులో లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టడం 1 నెల లేదా 2 నెలలు లేట్ అయినా సరే ఇమీడియట్గా బైక్ కొంటే బైక్ని తీసుకెళ్తారు. రైతులు అప్పు కట్టకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరువు తీసి వాళ్ళు ఆత్మహత్యాయత్నం చేసుకునేంత దూరం వాళ్ళు తీసుకొస్తారు బ్యాంకర్లు. కానీ ఈరోజు ఇలాంటి బడా నేతలు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రజాధనాన్ని దోచుకొని ఇతర దేశాలకు పారిపోయిన, బ్యాంకుల డబ్బులు దోచుకొని ఇతర దేశాలకు పారిపోయిన దొంగ మాత్రం పట్టించుకోరు. అసలు ఒకసారి మనం ఈ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గురించి, కంపెనీ గురించి కానీ, అతని గురించి కానీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 1963లో స్టార్ట్ అయింది. ఇది ఇన్కార్పొరేట్ కంపెనీ, అప్పుడు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది 2005లో ఇక పబ్లిక్లోకి వచ్చిందనమాట. 2005 నుంచి వీళ్ళ యొక్క బిజినెస్లు కానీ ఇవి ఎక్స్పాన్షన్ చేశారు. వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పవర్ కానీ, హాస్పిటాలిటీ కానీ, రియల్ ఎస్టేట్ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు. తర్వాత దీని మార్కెట్ క్యాపబిలిటీ ఒకసారి చూసినట్లయితే దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలు దీని బడ్జెట్ ఉంటుంది. 1960 నుంచి 80 మధ్యకాలంలో వీళ్ళే స్టార్టెడ్ ఏ స్మాల్ సివిల్ ఇంజనీరింగ్ ఫర్మ్స్ అనమాట. అంటే చిన్న సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని స్టార్ట్ చేశారు. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే డ్యామ్ ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివన్నీ కట్టడానికి ముందుకు వచ్చింది. దాని తర్వాత 1990-2000 మధ్యకాలంలో హైవేస్, బ్రిడ్జెస్, పవర్ ట్రాన్స్మిషన్స్ వీటన్నిటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది. దీనికి 2001లో ISO సర్టిఫైడ్ చేసింది, ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. ఆ సర్టిఫైడ్ తర్వాత 2005లో వీళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ప్రవేశించారు అనమాట. రైట్, స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వీళ్ళకి ఇంకా లాభాలు ఎక్కువ మొత్తంలో వచ్చేస్తున్నాయి. ఒకనొక టైంలో, పీక్ టైంలో అంటే 2010 మధ్య కాలంలో చూసినట్లయితే వీళ్ళు ఎయిర్పోర్ట్లు కానీ, రన్వేస్ కానీ, రైల్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వర్క్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా అడుగుపెట్టారు. 2010 ఆ సమయంలో మనం చూసినట్లయితే దాదాపుగా 10,000 కోట్ల పైనే వీళ్ళ లాభాలు ఉండేవి. సో అలాంటి కంపెనీ ఈరోజు పూర్తిగా డేలా పడిపోయిందని చెప్తున్నారు. పూర్తిగా అసలు కంపెనీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, లాభాలు లేవు, నష్టాల్లో ఉన్నాం, పూర్తిగా కంపెనీ అమ్ముతానన్నా సరే ఈరోజు ఆ కంపెనీని కొనడానికి మార్కెట్లోకి ఎవరూ ముందుకు రావడం లేదు అని చెప్తున్నారు. మొత్తం కూడా బ్యాంకులు అన్నీ కలిసి దాదాపు పెద్ద మొత్తంలో 8,100 కోట్ల రూపాయలు ఈ కంపెనీకి రుణం ఇచ్చింది. అంటే 2010లో 10,000 కోట్ల పైనే ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీ ఎందుకు పూర్తిగా డిజాస్టర్ స్టేజ్లోకి వచ్చింది, ఎందుకు పూర్తిగా నష్టాల బాట పట్టింది? దీనికి సంబంధించి ఒక్కసారి బ్యాంకులు ఎంతెంత రుణం ఇచ్చారో మనం ఒకసారి చూద్దాం. కెనరా బ్యాంక్ ఒక్కటే 3,240 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా 1,620 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,215 కోట్ల రూపాయలు, అలాగే SBI కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఇంకా ఇతర బ్యాంకులు అన్ని కలిసి దాదాపుగా 2,025 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. ఈ మొత్తం కలిపితే 8,100 కోట్లు. కానీ ఈరోజు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కానీ, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కానీ, ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ బ్యాంకులకి ఎకనామం పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అంటే ఇదంతా కూడా త్రూ కోర్టు ద్వారానే వెళ్ళారు. మేము నష్టాల్లో ఉన్నాం, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, పూర్తిగా రోడ్డుపైకి వచ్చేసామని చెప్తున్నారు. వీటి ద్వారా 5,700 కోట్ల రూపాయలు ఈ బ్యాంకులన్నీ కలిసి మాఫీ చేశారు. ఇప్పుడు యాజ్ ఏ ప్రమోటర్స్గా ఉన్న సుబ్బిరామిరెడ్డి కానీ, కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా కేవలం 2,400 కోట్ల రూపాయలు కడితే చాలు, మళ్ళీ ఆ కంపెనీని తిరిగి వాళ్లే పొందొచ్చు. సో ఇలా డిజైన్ చేశారు. ఇదంతా NCLT ఆధ్వర్యంలో జరిగింది. అందుకే అక్కడ NCLTలో రిటైర్డ్ జడ్జి ఉంటారనమాట. NCLT కొన్ని కీ ఆర్డర్స్ అనేవి పాస్ చేసింది ఆ బ్యాంకులన్నిటికీ కూడా. సుబ్బిరామిరెడ్డి ఇప్పుడు కెనరా బ్యాంక్ దగ్గర 3,240 కోట్లు తీసుకున్నారు. 960 కోట్లు కడితే సరిపోతుంది. వాళ్ళు నష్టాల్లో ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి 1,620 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కేవలం 480 కోట్లు కడితే చాలు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,215 కోట్లు తీసుకున్నారు ఆ బ్యాంక్ దగ్గర. కానీ కేవలం 360 కోట్లు కడితే చాలు, వాళ్ళు రోడ్డుపైకి వచ్చేశారు. ఇక SBI దగ్గర నుంచి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర నుంచి 2,025 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కేవలం 600 కోట్లు కడితే చాలు, వాళ్ళ అప్పు మాఫీ అయిపోతుంది. అంటే ఇదే వ్యవహార శైలి బ్యాంకు వాళ్ళు సామాన్యుడి దగ్గర నుంచి కానీ, రైతుల దగ్గర నుంచి కానీ ఇట్లా జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు నానా చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఏజెంట్లు ఆ బ్యాంకులకు సంబంధించిన TL కానీ, మేనేజర్లు కానీ వెళ్ళి చివరాఖరికి రైతు ఆ రుణం తీర్చలేకపోతే వాళ్ళు ఎంత తీసుకుంటారు? కేవలం
మహా అయితే 1,00,000-2,00,000 టాప్ మోస్ట్ చూసుకుంటే కేవలం 5 లక్షల రూపాయలు. అంటే ఇక్కడ వందల వేల కోట్లు తీసుకొని అబద్ధాలు చెప్పి ఎన్సీఎల్టీకి కానీ లేదంటే రిజర్వ్ బ్యాంక్ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ అబద్ధాలు చెప్పి ఇలాంటి దొంగల మొత్తాన్ని కూడా ఈరోజు ప్రభుత్వాలు వదిలేస్తున్నాయి. అంటే ఏం చూసుకొని వీళ్ళ వల్ల ఎవరికి లాభం అంటే ఎవరికి లాభం ఉండదు, కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే లాభం ఉంటుంది. ప్రజలకు ఏమన్నా ఒరుగుతుందంటే ఒక్క రూపాయి కూడా ప్రజలకి వీళ్ళ దగ్గర నుంచి రాదు. కానీ బ్యాంకులు ఇలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాయి. సామాన్యులకు కానీ ఈరోజు దేశానికి అన్నం పెట్టి రైతుకు కానీ ఏ ఒక్క రూపాయిని కూడా మాఫీ చేయ బ్యాంక్ గల్లా పట్టుకుని అడుగుతారు. ఈరోజు ఒకానొక క్షణంలో మనం చూసాం ఈ మధ్యకాలంలో ఇంటి తలుపులను కూడా తీసుకెళ్లిన పరిస్థితి. అంటే ఆ వ్యవహారం అంతా బ్యాంకుల తీరు చూస్తుంటే జుగుప్సాకరంగా అనిపిస్తుంది. దేశానికి అన్నం పెట్టి రైతుకేమో ఒకలాగా, ఇలాగ దేశానికి సున్నం పెట్టి పారిపోయే వాళ్ళందరినీ మరొకలా చూస్తున్నారు. వీళ్ళ వల్ల ఎవరికి లాభం ఉండదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏం చెప్తుందంటే 115 కోట్లు ఆల్రెడీ డిపాజిట్ చేసింది ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది. 750 కోట్ల రూపాయలు మళ్ళీ డిపాజిట్ చేయడానికి 90 రోజులు గడువు ఇచ్చింది. ఇక రిమైనింగ్ అమౌంట్ అంతా కట్టడానికి దాదాపుగా 1600 కోట్లు కట్టడానికి 3 నుంచి 5 సంవత్సరాలు టైం ఇచ్చింది. అంటే ఏ ఒక్క సామాన్యుడికైనా సరే బ్యాంక్ ఇంత టైం ఇస్తుందా? అరే ఒక్క నెల 2 నెలలు ఆగమన్నా సరే కనీసం ఆగని పరిస్థితి. ఇక్కడ ఏం చేస్తున్నారు, 2022కి సంబంధించి ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే ఎన్సీఎల్టీ నుంచి ఒక ఏజెంట్ వచ్చి ఆ ఏజెంట్ నష్టాల్లో ఉన్న కంపెనీని ముందుకు తీసుకురావాలి, లాభాల్లోకి తీసుకురావాలి, లేదంటే బయట నుంచి పెట్టుబడులు తీసుకురావాలి, లేదంటే దీన్ని ప్రమోట్ చేయాలి అనే ప్రయత్నం కూడా జరిగిపోయింది. ఈ కంపెనీ పనికిరాదు, పూర్తిగా నష్టాల్లో ఉంది అనేది డిసైడ్ చేసింది ఎన్సీఎల్టీ. రైట్, 2015లో ఈ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ కూడా పూర్తిగా అయిపోయింది 2015లో. ఇది ఎన్సీఎల్టీ దగ్గర నుంచి వచ్చింది. రైట్, ఇక్కడ దేనికి ఎన్పిఎస్ కిందకి వెళ్ళిపోయింది, ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందకి వెళ్ళిపోయింది ఈ కంపెనీ. ఇక్కడ 2022లో ఫస్ట్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ అయింది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా చేసింది, మా డబ్బులు మాకు కావాలి, మేము నష్టపోతున్నాం ఈ కంపెనీ వల్ల, ఈ కంపెనీ మాకు తిరిగి పే చేయట్లేదు అని చెప్పింది. అలాగే ఎస్బీఐ కూడా 2022లో చేసింది. బయ్యర్ అనే వాళ్ళు ఎవరు రావట్లేదు, ఈ కంపెనీని కొనుక్కోవడానికి ఎవరు రావట్లేదు, ఎందుకంటే నష్టాల్లో ఉంది కాబట్టి, రోడ్డును పడదు కాబట్టి ఈ కంపెనీ అనేది సుబ్బరామరెడ్డి కుటుంబ సభ్యులు కానీ చూపించారు. సో ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ 2,400 కోట్ల రూపాయలు కడితే ఆ కంపెనీ వాళ్ళే సొంతం చేసుకోబోతున్నారు. ఇప్పుడు మళ్ళీ అంటే బ్యాంకులకు 5,700 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి మళ్ళీ ఈ డబ్బులన్నీ 5,700 కోట్ల రూపాయలు ఎవరి మీద పడుతున్నాయంటే సామాన్య ప్రజలపైనే. ఆ బ్యాంకులో ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో ఆ ఖాతాదారుల మీద అనేకమైన ట్యాక్సులు పడుతున్నాయి, అనేకమైన ఫీజులు పడుతున్నాయి, అనేకమైన ఛార్జెస్ పెంచుతారు తర్వాత. అంటే ఇలాంటి దొంగలందరూ కూడా డబ్బులు కట్టకుండా పారిపోయిన డబ్బులన్నీ కూడా ఎవరు కట్టాలంటే ఆ బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్న వ్యక్తులే కట్టాలి. ఈ బ్యాంకులు అవలంబిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. రైతుల పట్ల ఆలోచించరు, ఈ విధంగా ఎంతో కొంత వచ్చిందిలే అని ఆలోచించరు. 2 లక్షలు తీసుకున్న రైతుకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయరు. ఒక ఫైనాన్స్లో మనం బైక్ తీసుకుంటే ఆ బైక్ 3 నెలలు మనం ఈఎంఐ పే చేయకపోతే ఇమీడియట్గా బైక్ని తీసుకెళ్ళిపోతారు. అంటే ఈ సుబ్బరామరెడ్డి కంపెనీకి కానీ అంటే దేశవ్యాప్తంగా అనేక మంది డబ్బులు తినేసి నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఉన్నారు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విదేశాల్లో జల్సాలు చేస్తూ ఉంటారు. ఆ డబ్బంతా ఎవరైతే బ్యాంకులో ఉన్న ఖాతాదారులు ఉన్నారో వాళ్ళపైన అనేకమైన పెనాల్టీలు పడుతూ ఉంటాయి. సో ఈరోజు సుబ్బరామరెడ్డికి బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ చేస్తున్న హెల్ప్ ఉందో దాన్ని ఏ విధంగా చూడొచ్చు. అలాంటి వ్యక్తులకేమో ఆ విధంగా రుణమాఫీలు చేస్తున్నారు. రైతులకు కానీ సామాన్య మానవులకు కానీ 1 నెల 2 నెలలు లేట్ అయితేనే వచ్చి గల్లా పట్టుకుంటున్నారు. ఓవరాల్గా అసలు ఈ స్టోరీ పైన కానీ లేదంటే బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు పైన కానీ ఈ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.